1980 లో స్టార్ హీరోగా ఎదిగి 4 దశాబ్దాలుగా వర్సిటైల్ యాక్టింగ్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు అనిల్ కపూర్. టాలీవుడ్ మూవీతో హీరోగా మారిన మిస్టర్ ఇండియా మళ్ళీ ఇన్నాళ్లకు ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాడా? ఇకపై తెలుగు ఇండస్ట్రీలో బిజీగా మారతారా? జస్ట్ గెస్ట్ గానే మిగిలిపోతారా? అనిల్ కపూర్ వన్స్ అపాన్ ఏ టైం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన హీరో. పేరుకు స్టార్ కిడ్ అయినా తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. 1979లో హమారే తుమ్హారే ద్వారా బాలీవుడ్లో చిన్న పాత్రతో అడుగుపెట్టిన అనిల్ 1980లో వంశవృక్షం అనే తెలుగు సినిమాతో హీరోగా మారాడు. బాపు దర్శకత్వంలో వచ్చిన ఈ ఫిలిం బాలీవుడ్లో కెరీర్ బిల్డ్ చేసుకునేందుకు సాయపడింది. ఈ విషయాన్ని స్వయంగా అనిలే యానిమల్ మూవీ ప్రమోషన్ ఈవెంట్లో వెల్లడించాడు. బాలీవుడ్లో స్టార్ హీరోగా ఎదిగిన అనిల్ కపూర్ మార్కెట్ కోల్పోయాక సైడ్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యాడు. కానీ మళ్లీ అతన్ని టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువ చేసింది యానిమల్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో బల్బీర్ సింగ్ గా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు నేరుగా తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు ఈ సీనియర్ హీరో. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న హై ఆక్టేన్ ఫిలిం డ్రాగన్ లో అనిల్ కపూర్ టాలీవుడ్ రీఎంట్రీ తీసుకుంటున్నాడు. సినిమా కాన్సెప్ట్ రివీల్ చేసేసిన నీల్ తారక్ ను ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ చీఫ్ గా, లూగర్ గా పవర్ఫుల్ లుక్ లో చూపించాడు. కానీ రీసెంట్లీ రిలీజ్ చేసిన గ్లింప్స్ లో యంగ్ టైగర్ కన్నా ఒక్క షాట్ తో హైలైట్ అయ్యాడు అనిల్ కపూర్. రఘువీర్ రాథోడ్ గా, నార్కోటిక్ బ్యూరో చీఫ్ గా కనిపించబోతున్నాడు. డ్రాగన్ తో టాలీవుడ్ లో సెటిల్ అవుతాడా? జస్ట్ గెస్ట్ గా మారుతాడా?